హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈరోజు ఏం జరిగిందంటే మేమైతే సోలాపూర్ దగ్గర నుంచి అయితే వచ్చేటప్పుడు అయితే దొంగలు అయితే మా మీద అటాక్ చేసినారు. వెనకాల కార్లో నుంచి అయితే బండి ఎక్కి చూసినారు. తర్వాత మేము డాబా దగ్గరికి వచ్చి ఆపి ఆరని కొడుతుంటే ఎవరు రాలేదు. తర్వాత దొంగోడు వచ్చి రాడ్ తీసుకుని అద్దం పగలు కొట్టేసినాడు. నేనైతే పండుకొని ఉంటే లేచి చూసే లోపల మొత్తం నా మీద అంతా పడిపోయినాయి. తలపైన కాళ్ళ పైన అంతా పడింది. నాకు కొద్ది గాయాలు తగిలినాయి. చూడండి, మొత్తం గాజొడుకులన్నీ ఇక్కడ మొత్తం బండ్లు అంతా అవే పడినాయి అనమాట. చూడండి, సీటు పైన కింద చాలా డేంజర్ అయితే జరిగిందనమాట. ఈరోజు అసలు ఏం చేయలేము. పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నా కానీ కాదు. తర్వాత మేము టోల్గేట్ దగ్గర పోదాం, బండి నెంబర్ అంతా నోట్ చేసుకున్నాం. టోల్గేట్లో వచ్చి నేనైతే అడిగినాను. టోల్గేట్లో వాళ్ళు ఏమన్నారంటే బండి అయితే ఇక్కడ రాలేదు, అది అక్కడికే తిరిగి వెళ్ళిపోయి ఉంటుంది, మీరేం కాదు ఇప్పుడు ఏం చేయలేమని చెప్పినారు. ఫోటేజ్ కానీ దొరకలేదు. తర్వాత అద్దం మార్చుకుందామని చెప్పి బసవకళ్యాణ్కి అయితే పోయినాను. ఆటోనగర్లో ఉన్నాను, బసవకళ్యాణ్ ఆటోనగర్లో. ఇక్కడ నుంచి హైదరాబాద్ 100 కిలోమీటర్స్. ఈ అద్దాలు అనేది మార్చాలన్నమాట. ఇవి చూడండి మొత్తం ఎట్లా పగిలిపోయిందో. ఇవి కొత్తది వేయాలంటే 4000 అడిగినాడు అన్న. సరే అని చెప్పేసి మొత్తం గిద్దాలు తీసేసి అయితే సైడ్గా అయితే పెట్టేస్తున్నాను. పాత అద్దం కొత్త అద్దం రెండు పెట్టేసినాము. రెండు చేపిస్తామని చెప్పి ఒకటేసారి బీడింగ్ అని చేపిస్తాం పాతవి అని చెప్పి ఆటోనగర్లో. చూడండి, మొత్తం అన్న అయితే చెక్ చేస్తున్నాడు. చూడండి, అంతా అయితే పగిలిపోయింది. చాలా డేంజర్ జరిగింది అనమాట. తర్వాత అద్దాలు అయితే తీసేసినాం బండికి. అద్దాలు తీసేసి మేమైతే ఇంకా అన్న మెకానిక్ దగ్గర అయితే వెళ్తున్నాను. ఇదైతే జాయింట్ లబ్బర్ అనేది నెట్ బోల్టులు అనేది ఊడిపోయినాయి. తర్వాత మెకానిక్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం. ఆటోనగర్లోనే కొద్దిగా చాలా పెద్ద ఆటోనగర్ అనమాట. బసవకళ్యాణ్లో బాగా వర్క్ చేస్తారు ఇక్కడ. తర్వాత ఇక్కడ వచ్చి జాక్ ఎత్తుతాం. జాక్ కానీ ఆయిల్ లీక్ అవుతుందని చేయించుకున్నారు. సరే అని చెప్పినాము. తర్వాత అయితే అన్న అంతా ఫిట్ చేసినాడు అనమాట. తర్వాత గ్లాస్ ఫిట్టింగ్ దగ్గర అన్న దగ్గరకు అయితే వచ్చేసినాం. స్టిచ్చర్ అయితే స్టార్ట్ చేసినాడు అనమాట. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ అద్దం ఎలా ఉందో అలాగే అద్దం దింపేసినాడు. చూడండి, స్టిక్కరింగ్ కానీ అలాగే ట్రై చేస్తున్నాడు అన్న. తర్వాత పాత అద్దంది అయితే మొత్తం బీడింగ్ చేసినాడు అనమాట. ఇది కొత్త బీడింగ్ వేసినాం, పాత బీడింగ్ బాగలేదనమాట. తర్వాత వచ్చేసి ఇది కొత్త అద్దం, ఇదే పగలు కొట్టిన దొంగలు. దాని తర్వాత అయితే మొత్తం ఏఎస్టీ యాజ్ మొత్తం అలాగే ఉంది. చూడండి, మొత్తం నేమ్ కానీ అలాగే సెట్ చేస్తున్నాడు అన్న. మొత్తం అయితే బాగా చేసినాడు. ఆఖరికి అయితే వర్క్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేసినాడు. తర్వాత మేము అమౌంట్ ఇచ్చేసి 5000 మేమైతే ఇంకా బయలుదేరుతున్నాం. ఇక్కడ బసవకళ్యాణ్ నుంచి హైదరాబాద్. ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఉంది మనకు హైదరాబాద్. అల్లుడి పాయింట్ వాళ్ళైతే ఫోన్లు చేస్తున్నారు. తర్వాత హున్నాబాద్ టోల్గేట్ అయితే పార్ చేసినాం. పార్ చేస్తేనే డీజిల్ అయిపోయింది. డీజిల్ తెచ్చుకున్నా కానీ పోయినాను. డీజిల్ తెచ్చుకున్నాక 12 లీటర్స్ క్యాన్లో తెచ్చుకొని డీజిల్ వేయించుకున్నాను మొత్తం బండిలో వేసుకున్నాక. తర్వాత మేము వచ్చేసి చాలా బ్యాడ్ నర్సింగ్ టైం మాత్రము. మేమైతే ఇంకా బయలుదేరినాము. ఇంకా ఆర్టీఓ దగ్గరికి వచ్చేసినాము. ఆర్టీఓ దగ్గరికి వచ్చేసి ఇంకా అన్ని పేపర్స్ చూపించుకొని మేమైతే బయలుదేరినాము. హైదరాబాద్ ఎంట్రన్స్ అయితేనే నాకు ఈ ఆటోలు కనిపించినాయి అనమాట. ఈ ఆటోలు వచ్చేసి ఎలక్ట్రికల్ ఆటోలు అనమాట, మామూలు ఆటోలు కాదు, ఓన్లీ ఎలక్ట్రికల్ ఆటోస్. తర్వాత మేము సిటీలో అయితే వచ్చేసినాము. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం. ఉంటామమ్మా, బాయ్.